ఇగో ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా, బీజేపీకి భారీ మెజారిటీ అంటూ జోస్యం, యూపీ బెంగాల్ పైన తప్పుడు అంచనాలు, టీవీ చర్చలో విలపిస్తున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా. టోటల్ ఖతం అయిపోయినాయి ఎగ్జిట్ పోల్స్, అయితే బక్వాస్ అయిపోయినాయి చాలా ఎగ్జిట్ పోల్స్. తెలంగాణ అట్లే ఉంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా ఘోరం, ఇంకా దేశంది కూడా ఇంకా ఘోరం. ఓ 400 అని ప్రచారం ఊదరగొట్టిరు. అంటే కనీసం అంచనాలకు కూడా మీరు దగ్గరగా లేకుండా చేస్తున్నారంటే ఎక్కడుంది వార్త? ఎగ్జిట్ పోల్స్ విషయం చూద్దాం. ఇగో ఎగ్జిట్ పోల్స్ చూడండి మీరు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 361 నుంచి 401 ఇచ్చింది. ఏదికి? ఎన్డీఏకి. వచ్చినాయన్ని 290 దగ్గర ఆగింది. లెక్క చూడండి. ఇండియా కూటమి 131 నుంచి 166 అన్నారు. ఒక్కరన్నా కనీసం ఒక ఫిగర్ ఇచ్చిరా? 233 వచ్చినాయి కదా ఇవాళ వాస్తవ ఫలితము. ఒక్కటన్నా ఆ 200 దాటి కూడా ఒక్క సంస్థ ఇయ్యలే. 350, 400, 500 ఈ మొత్తం లెక్క చూడండి. 293 టోటల్. అసలు మీరు అందరూ 300 నుంచే స్టార్ట్ చేసారు. 300, ఆ పైన 350, 360, ఇక 401 దాకా పోయింది ఆ లెక్క. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అయితే 401. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అత్యంత విశ్వసనీయత కలిగిన యాక్సిస్ మై ఇండియా సహా పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పైనవి. ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత శనివారం సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్కు మంగళవారం వచ్చిన ఫలితాలకు పొంతనే లేదు. 2019లో 352 సీట్లు గెలిచిన ఎన్డీఏ ఈసారి 365 స్థానాల్లో గెలుస్తుందని, ఇండియా కూటమి అత్యధికంగా 146 స్థానాలకే పరిమితమవుతుందని దాదాపు 14 ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ పేర్కొన్న అబ్కీ బార్ 400 పార్ మాట నిజం కాబోతుందని, ఎన్డీఏ 400 సీట్లు గెలవబోతున్నదని, ఇండియా 131 నుంచి 166 స్థానాలకు పరిమితమవుతుందని యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 330 గెలుస్తుందని యాక్సిస్ సహా మరికొన్ని సర్వేలు కూడా చెప్పినాయి. వాస్తవానికి వచ్చేసరికి 400 స్థానాల సంగతేమో కానీ ఎన్డీఏ 300 మార్కును కూడా దాటలేకపోయింది. బీజేపీ సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. అంతేనా, 146 సీట్లకే పరిమితమవుతుందన్న ఇండియా 200 మార్కుకు చేరువైంది. ఇక యూపీలో బీజేపీకి 68 సీట్లు వస్తాయని, ఇండియా కూటమి 12 స్థానాల్లో గెలుస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఫలితాల్లో మాత్రం బీజేపీ 33, ఇండియా కూటమి 43 స్థానాల్లో ఆధిక్యం చూపించినాయి. ఈ లెక్కన చూస్తే అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఈయన ఎవరైనా ఇండియా టీవీ ఏంది ఇండియా టుడే ఈడ బీజేపీకి 11 నుంచి 12 వస్తాయని చెప్పింది. ఏమైంది మరి? చెడు సగం పంచుకున్నారు. కాంగ్రెస్కి 10కి పైన వస్తాయని చెప్పిన సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. మరి ఏమైంది? 8 దగ్గర ఆగిపోయారు. బీఆర్ఎస్కి 1 వస్తుంది అన్నారు. సరే, ఆ బీఆర్ఎస్ ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారు, 0 లేదా 1 అని అన్నారు చాలామంది. ఈ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయిన ఎక్కడ అంటే బీఆర్ఎస్ విషయంలో. ఈ దేశం మొత్తంలో ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ సక్సెస్ అయినాయి? బీఆర్ఎస్కి 0 లేదా 1 వచ్చే అవకాశం ఉంది అన్న దగ్గర సక్సెస్ అయినాయి. యోగేంద్ర అంచనాలు నిజమైనయట. లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నికల విశ్లేషకుడు, స్వరాజ్ అభియాన్ సహ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ చేసిన అంచనాలు దాదాపుగా నిజమైనవి. ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు 272కు చేరుకోలేదని, ఆ పార్టీ స్కోర్ 240 నుంచి 260 మధ్య ఉండబోతున్నదని ఎన్నికల సమయంలోనే యోగేంద్ర పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీ 250కి మించి గెలుచుకునే అవకాశాలు లేవన్నారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు 35 నుంచి 45 సీట్లు గెలుచుకోవచ్చని, తద్వారా సొంతంగా 370, కూటమి పరంగా 400కు మించి అనే బీజేపీ నినాదం వాస్తవ రూపం దాల్చబోదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు యోగేంద్ర యాదవ్ తన అంచనాలు వెలువరిస్తూ రాసిన వ్యాసాలు ఎన్నికల సమయంలో ఆయన ఇది పేర్కొన్నారట. సో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బక్వాస్ ఎగ్జిట్ పోల్స్గా మిగిలిపోయినాయి.